ఛానలుకి స్వాగతం. మేషరాశి వారికి సమయం తిరుగుబాటు దిశలో నడుస్తుంది. మీ ఆత్మలోని శక్తి, మీలోని అగ్నితత్వం ఇప్పుడు కొత్త మార్గాన్ని తెరవబోతోంది. గత కొన్ని వారాలుగా మీరు అనుభవించిన అనిశ్చితి, నిశ్శబ్దం, ఆత్మ సంక్షోభం ఇవన్నీ కూడా అంతమవుతున్న సూచనలు ఇప్పుడు ఆకాశంలో కనిపిస్తున్నాయి. జ్యోతిష్యం ప్రకారం మేషరాశిని పాలించే కుజగ్రహం అంటే అంగారకుడు శక్తివంతమైన దశలోకి అడుగుపెడుతున్నాడు. కుజుడు అంటే ధైర్యం, నిర్ణయం, పోరాటం, విజయం. కాని ఈసారి ఆయన శక్తి ఒక్కటే కాదు, ఆయనతో కలిసి శనిగ్రహం యొక్క గమన ప్రభావం కూడా మీ జీవితంలో మార్పు తీసుకుని రాబోతుంది. అందుకే ఈ 48 గంటలు సాధారణమైన సమయం కాదు, ఇవి మీ ఆత్మకు పరీక్షలు పెట్టి మీ భవిష్యత్తుకు దారి చూపే 2 రోజులు. ఈ సమయాన్ని కాలచక్రం యొక్క మలుపు అని పిలుస్తారు. ఇది ఒక చిన్న కాలమానమైనా దీని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. మీ ఆలోచనల దిశ మారుతుంది. మీ చుట్టూ ఉన్న మనుషుల అసలైన స్వరూపం బయటపడుతుంది. ఇప్పటివరకు మీకు మిత్రులుగా కనిపించిన వ్యక్తి నిజంగా మీకు శత్రువు కావచ్చు. మరియు మీరు అనుమానించిన వ్యక్తి ఈసారి మీకు రక్షకుడిగా నిలబడవచ్చు. అయితే మేషరాశి వారికి మరో 48 గంటల్లో ఎటువంటి మార్పులు వారి జీవితంలో రాబోతున్నాయి, వారి శత్రువులు ఎవరు, ఈ అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులకి మొదటి సూచనలు చూస్తే, స్వప్నాల్లో కాని, చిన్న సంఘటనల్లో కాని లేదా ఆకస్మిక సంఘర్షణల రూపంలో కాని సూచనలు కనిపిస్తాయి. దివ్య శక్తులు మీకు సంకేతాల రూపంలో ఈ విషయాన్ని తెలియజేస్తాయి. కాబట్టి ఈ 2 రోజులు అంటే రానున్న 48 గంటలు మీ మనసు, మీ మాటలు, మీ నిర్ణయాలు అన్నీ జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అయితే దైవచక్రం నడుస్తోంది. ఇది శిక్షించటానికి కాదు, మేల్కొలపటానికి. ఇది మీ శత్రువును బయటపెట్టటానికి కాదు, మీలోని బలాన్ని గుర్తించటానికి. మేషరాశి అంటే అగ్ని. ఈ అగ్ని ఎప్పుడూ కూడా నాశనం చేయదు, ఇది కొత్త జీవితాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ మార్పును అంటే మరో 48 గంటల్లో మీ జీవితంలో వచ్చే మార్పులను భయంతో చూడకండి, విశ్వాసంతో స్వీకరించండి. మేషరాశి వారికి అగ్నితత్వం మీ ప్రాణం. ఈ అగ్నితత్వం వారిని ధైర్యంగా నిలబెడుతుంది. కాని కొన్నిసార్లు అదే అగ్ని క్రమం తప్పితే కోపం, ఆతురత, అస్థిరతగా మారుతుంది. వచ్చే 48 గంటల్లో ఈ అగ్నితత్వం శక్తివంతమవుతుంది. అందుకే ఇది మీ జీవితంలోని పరివర్తన సమయం. మేషరాశిని పాలించే కుజుడు ప్రస్తుతం ధనుస్సు రాశి నుంచి శని దృష్టి పొందుతున్న సమయం. ఈ గమనం వల్ల మీలోని ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరుగుతుంది. గత కొంతకాలంగా మీరు వెనక్కి తగ్గినా, భయపడ్డ విషయాల్లో ఇప్పుడు మీరు ముందుకు రావటం ప్రారంభిస్తారు. అయితే అదే సమయంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ ఎదుగుదలను చూసి భయపడతారు. వారు బయటకు చిరునవ్వుతో కనిపిస్తారు కాని లోపల ఈర్ష్యతో ఉక్కిరిబిక్కిరవుతారు. వారే ఇప్పుడు మీ జీవితంలో అదృశ్య శత్రువులు. ఇది భౌతిక శత్రువు కాదు, ఇది శక్తి స్థాయిలో ప్రతిస్పందించే శత్రుత్వం. ఇది ఆత్మస్థాయిలో ఒక పరీక్ష. వారు మీ మార్గంలో అడ్డంకులను సృష్టించవచ్చు. మాటల ద్వారా, అనుమానాల ద్వారా లేదా మీలో గందరగోళం కలిగించే విధంగా మాట్లాడవచ్చు. కాని గుర్తుంచుకోండి, శత్రువు బయట కాదు, మొదట మనలోనే ఉత్పన్నమవుతాడు. మన కోపం, మన ఆతురత, మన అనుమానం, మన అహంకారం ఇవే మనకు మొదటి శత్రువులు. ఈ 48 గంటల్లో మీరు వీటిని జయిస్తే బయట ఎవరూ కూడా మీకు హాని చెయ్యలేరు. అయితే శనిదేవుడు కుజుణ్ణి చూస్తున్నందువల్ల ఇది కర్మ పరీక్షా సమయం. శని మీ గత చర్యల ప్రతిఫలాన్ని మీ ముందు ఉంచబోతున్నాడు. మీరు ఏదైనా అన్యాయం చూసి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పుడు మీరు ఆ విషయాన్ని సరిదిద్దాలనే ఆలోచనకు వస్తారు. ఇది మీలో న్యాయం బలపడే కాలం. కాని శని ప్రభావం ఉన్నప్పుడు పరీక్షలు కూడా వస్తాయి. మీరు నమ్మిన వ్యక్తుల ద్వారా, మీకు దగ్గరగా ఉన్నవారే మీ మాటలను వక్రీకరించవచ్చు. మీ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇది శత్రుత్వం కాదు, ఇది విశ్వం మీ బలాన్ని పరీక్షించే పద్ధతి. శని దృష్టి కఠినమైంది కాని న్యాయమైంది. మీరు ధర్మ మార్గంలో ఉన్నంతవరకు ఆయన ఆశీర్వాదమే మీకు కలుగుతుంది. అయితే చంద్రుడు ఈ 2 రోజుల్లో మీ మనోభావాలను బలంగా ప్రభావితం చేస్తాడు. మీకు ఒక్కసారిగా ఆత్మబలం పెరుగుతుంది. కాని అదే సమయంలో మనసు తటస్థంగా ఉండకపోవచ్చు. ఇది భావోద్వేగ వర్షంలాగా ఉంటుంది. ఒక క్షణం ఆనందం, మరుక్షణం అసహనం. కాబట్టి ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మీ మాటలతోనే మీరు మీ యొక్క శత్రువును దగ్గర చేసుకోవచ్చు లేదా దూరం చేసుకోవచ్చు. అలాగే ఈ సమయంలో సూర్యుడు కుంభరాశిలో ఉన్నందువల్ల మీకు సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది.
గురువు గ్రహం బలంగా ఉన్నందువల్ల మీ నిర్ణయాలు దైవ స్ఫూర్తితో నిండుతాయి. ఈ 48 గంటల్లో మీరు చేసే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద మలుపుగా మారుతుంది. ఇది విశ్వం మీతో మాట్లాడే సమయం. ఎవరినైనా కలుసుకోవటం, ఏదైనా ఆలోచన రావటం, లేదా ఒక పాత స్నేహితుడు అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించటం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు, ఇవి దివ్య సూచనలు. అయితే మేషరాశి ప్రజలు సాధారణంగా స్పష్టమైన మనస్సు కలిగినవారు. వారు నేరుగా మాట్లాడతారు, కాని ఈ నేరుగా మాట్లాడే స్వభావమే కొన్నిసార్లు ఇతరులకు గాయమవుతుంది. అలా గాయపడిన వ్యక్తి కూడా మీకు శత్రువుగా మారవచ్చు. శత్రువు అంటే మీరు ఎదగకుండా అడ్డుకునే శక్తి. ఆ శక్తి మనుషుల రూపంలో ఉండొచ్చు, ఆలోచనల రూపంలో ఉండొచ్చు, పరిస్థితుల రూపంలోనూ రావచ్చు. వారు వస్తారు, మనల్ని తిప్పికొడతారు, మనం తడబడతాం, కాని చివరికి మనం బలంగా తయారవుతాం. అదే ఈ కాలచక్రం యొక్క ఉద్దేశం. ఈ 48 గంటల్లో మీ జీవితంలో 3 సంకేతాలు కనిపిస్తాయి. దాంట్లో మొదటిది, మీకు తెలిసిన వ్యక్తి ఎవరో ఒకరు మీ వెనక మాట్లాడుతున్నారని తెలిసే అవకాశముంది. అలాగే రెండవ సూచన వచ్చేసి, అకస్మాత్తుగా ఒక పాత స్నేహం పునరుద్ధరించబడుతుంది, లేదా పాత శత్రువు మిమ్మల్ని క్షమాపణ కోరుతారు. ఇక మూడవ సూచన వచ్చేసి, మీరు ఒక్కసారిగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుకుంటారు. ఏదో శక్తి మీకు దారి చూపుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కావు, ఇవి విశ్వం మీ యొక్క జీవితాన్ని శుభ దిశలోకి మలిచే సంకేతాలు. ఈ సమయం కఠినమైందైనప్పటికీ దివ్యమైంది కూడా. దీంట్లో మీరు మీలోని నిజమైన శక్తిని తెలుసుకుంటారు. మేషరాశివారికి దైవ ఆశీర్వాదం లభించేది యుద్ధం గెలిచిన తర్వాత కాదు, ఆత్మను జయించినప్పుడు. అయితే మొత్తంగా చూస్తే మేషరాశివారి యొక్క జీవితంలో ఈ 48 గంటలు శత్రువు బయటపడే సమయం. కాని ఆ శత్రువు ఎవరో మీరు ఊహించలేరు. ఎందుకంటే ఈ శత్రువు ఒక మనిషి రూపంలో ఉండవచ్చు, లేక మీ మనసులో దాగిన దుర్బలత రూపంలో కూడా ఉండవచ్చు. మనం సాధారణంగా శత్రువు అంటే మనపై దురుద్దేశం కలిగిన వ్యక్తి అనుకుంటాం. కాని ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే శత్రువు అంటే మన ఆత్మను పరీక్షించే శక్తి. ఆ శక్తి మనకు బాధ కలిగిస్తుంది, కాని చివరికి మనలోని నిజమైన బలాన్ని మేల్కొలిపిస్తుంది. ఈ 48 గంటల్లో మీకు అతి దగ్గరగా ఉన్న ఎవరో ఒకరు మీ నమ్మకాన్ని పరీక్షించవచ్చు. ఒక వ్యక్తి, ఒక స్నేహితుడు, బంధువు, సహచరుడు లేదా గురువు కూడా కావచ్చు. వారి మాటల్లో చీకటి దాగి ఉంటుంది, కాని ఆ చీకటి మీలోని వెలుగును మేల్కొలపటానికి వచ్చింది. అయితే శత్రువును గుర్తించటానికి 3 దివ్య సూచనలు ఉంటాయి. మొదటిది, మాటల ఘర్షణ. మీరు ఎప్పుడూ నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా మీ మాటలను తిరస్కరిస్తారు, లేదా మీరు చెప్పినదానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. ఇది విశ్వమిచ్చే మొదటి సంకేతం. ఇదే మీకు పరీక్ష. అలాగే అనుకోని అడ్డంకి కలగవచ్చు. మీ పని సజావుగా జరుగుతుండగా ఒక్కసారిగా ఏదైనా ఆటంకం వస్తుంది. దాన్ని శాపంగా చూడకండి, అది దైవ సిగ్నల్. దాని వెనక ఉన్న నిజం త్వరలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక మూడవ సూచన వచ్చేసి మౌనం. కొన్ని రోజుల్లో మీ చుట్టూ ఉన్నవాళ్లు ఒక్కసారిగా మౌనంగా మారవచ్చు. వారు మాట్లాడరు, స్పందించరు. ఇది దుష్ప్రభావం కాదు, ఇది విశ్వం మీకు దారిని చూపేటటువంటి ఒక దివ్య ప్రయత్నం. అయితే ఈ సమయంలో మీరు చెయ్యవలసినటువంటి ముఖ్యమైన 3 ఆధ్యాత్మిక కర్మలు ఉన్నాయి. మంగళ ప్రదీపం వెలిగించండి. మంగళవారం కాని లేదా గురువారం కాని సాయంత్రం సమయంలో మీ ఇంటి తూర్పు వైపు ఒక దీపం వెలిగించండి. ఇది అగ్నితత్వానికి సమర్పణ. ఇది మీలోని అగ్నిశక్తిని సమతుల్యం చేస్తుంది. అలాగే ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రం కుజగ్రహ శక్తిని సాత్విక దిశలోకి మలుస్తుంది. మీ కోపాన్ని ధైర్యంగా, మీ ఆందోళనను శాంతిగా మారుస్తుంది. అలాగే శత్రువును క్షమించండి. ఇది అత్యున్నత పరిష్కారం. క్షమించటమంటే ఓటమి కాదు, అది దైవంతో ఏకత్వానికి సంకేతం. శత్రువు మీకు చేసిందాన్ని మర్చిపోవద్దు, కాని దాని ద్వారా మీరు నేర్చుకున్న పాఠాన్ని గుర్తుంచుకోండి. ఇదే ఆధ్యాత్మిక విజయం. ఈ విధంగా మీరు ఈ 3 చర్యలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాలను చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.